హాయ్ వియర్స్, అంగన్వాడీ టీచర్స్కి అలాగనే ఆయాలకైతే నెల రోజుల పాటు వేసవి సెలవులు అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఈ వీడియో ద్వారా మీకైతే నేను తెలియజేయబోతున్నాను. మీరు కనుక మన ఛానల్కి కొత్త కోసం మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే వీడియోలోకి వెళ్తే ఈ యొక్క అంగన్వాడీ కేంద్రాలకి గురువారం నుంచి నెల రోజుల పాటు అయితే ప్రభుత్వం వేసవి సెలవులు అయితే ఇవ్వడం జరిగింది. దీనికి గల ముఖ్య కారణం ఏంటంటే తల్లిదండ్రులు అలాగనే అంగన్వాడీ యూనియన్ల ద్వారా విజ్ఞప్తి రావడం వల్ల మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అయితే అదేనండి సీతక్క గారు అయితే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి ఇక్కడ ముఖ్యంగా ఎవరైతే ఈ యొక్క అంగన్వాడీకి వచ్చే పిల్లలు గర్భిణీలు బాలింతలకు విషయంలో మరి వీళ్ళకు గుడ్లు కానీ లేదనుకుంటే సరుకులు కానీ ఎలా ఇవ్వబోతున్నారన్న దాని గురించి మాట్లాడితే కనుక ఇక్కడ ముఖ్యంగా వీళ్ళందరికీ టేక్ హోమ్ రేషన్ పద్ధతి ద్వారా ఇవన్నీ ముందే వీళ్ళకి ఇచ్చేసి తర్వాత సెలవులకి వెళ్ళాలి అనేసి ఈ యొక్క మంత్రి సీతక్క గారైతే ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ పద్ధతిలో ఎవరైతే మీరు అంగన్వాడీ టీచర్స్ ద్వారా మీరు ఈ సరుకులు పొందుతున్నారో అంటే గుడ్లు కానీ ఏదైతే సరుకులు వస్తున్నాయో అవన్నీ పొందుతున్నారో మీరు వాళ్ళ వద్దకి వెళ్ళి తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇది ఫస్ట్ విషయం. ఇక రెండో విషయానికి వస్తే ఈ యొక్క అంగన్వాడీ కేంద్రాలని ఇంప్రూవ్ చేయాలన్న ఒక ముఖ్య ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అయితే మౌలిక సదుపాయాలు కల్పించాలని నిర్ణయించడం జరిగింది. సో అందులో భాగంగా ఈ యొక్క అంగన్వాడీ టీచర్స్కి అయితే 5G ట్యాబ్స్ అయితే ఇవ్వబోతున్నారు. ఎందుకంటే గతంలో ఏదైతే వీళ్ళు వాడుతున్న మొబైల్స్లో కనుక వాళ్ళు హాజరు వేయడం కానీ సరుకుల రవాణా చిన్నారుల ఎత్తు బరువు ఆరోగ్య సమాచారం ఇలాంటి విషయాలు అయితే అందులో పాతగా ఏదైతే వాడుతున్నో మొబైల్స్ ఉన్నాయో అందులో ఎంటర్ చేయడం కష్టంగా ఉంది. కాబట్టి ఈసారి కొత్తగా ఈ యొక్క అంగన్వాడీ టీచర్స్కి అయితే 35,781 5G ట్యాబ్స్ అయితే అందజేయబోతున్నారు. సో దీనికి ఒక్కొక్క ట్యాబ్కి వచ్చేసి 20,000 రూపాయలు అయితే ఖర్చు చేయబోతున్నారని ఈ యొక్క ఆర్థిక సంవత్సరమే ఈ యొక్క ట్యాబ్స్ అయితే అంటే 5G ట్యాబ్స్ అయితే ఇవ్వబోతున్నట్టు నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో నెక్స్ట్ ఇయర్ నుంచే వీళ్ళందరి దగ్గర అంగన్వాడీ టీచర్స్ దగ్గర 5G ట్యాబ్స్ అయితే అవైలబుల్గా ఉండబోతుంది. సో ఇక దీంతో పాటుగా మరి మీరు కనుక ముఖ్యంగా చూస్తే కనుక కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్స్కి కూడా ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది. అయితే ఎవరైతే ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న CRTUలకు అంటే కాంట్రాక్ట్ రెసిడెంట్ టీచర్లకు 27 రోజుల సమ్మెకాలం వేతనాలతో పాటు మరణిస్తే అంత్యక్రియల కోసము 30,000 ఇవ్వాలని కూడా ఈ యొక్క నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. సో మొత్తానికి మన యొక్క అంగన్వాడీ టీచర్స్కి ఆయాలకైతే వేసవి సెలవులు అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క వేసవి సెలవులో వీళ్ళు ఖాళీగా ఉండడం కుదరదు. వీళ్ళకైతే ఇంటింటి సర్వే వీటితో పాటు ఇండ్లకు వెళ్ళి 6 ఏళ్ల పిల్లలలోపు ఎవరైనా పిల్లలు ఉంటే వాళ్ళ డీటెయిల్స్ అన్నది తీసుకొని మీరు ఇన్ఫర్మేషన్ అన్నది ఈ యొక్క ట్యాబ్లలో ఎంటర్ చేయాలనేసి చెప్పడం జరిగింది. సో ఇదండి అంగన్వాడీ ఉద్యోగులు అంటే టీచర్స్ ఆయాలకు సంబంధించిన వేసవులకు సెలవులకు సంబంధించిన పూర్తి సమాచారం. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.